హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో క్యాంప్ ఫైర్ కుకింగ్ సీజన్ 2 అదే క్యాంప్ ఫైర్ కుకింగ్ ఇన్ అనదర్ వరల్డ్ విత్ మై అబ్సర్వ్ స్కిల్ సీజన్ 2 ఫైనల్లీ వచ్చేసిందనమాట మనకు ముందుకి ఈ అక్టోబర్ 7వ తారీఖున. నేనైతే ఎపిసోడ్ 1 ఆల్రెడీ చూసానండి. ఈ వీడియోలో ఎపిసోడ్ 1 యొక్క రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం సీజన్ 2ది. సో మనకు తెలిసిందే సీజన్ 1 చూసుకుంటే 2023లో రిలీజ్ అయింది. టోటల్ 12 ఎపిసోడ్స్ తోటి అప్పుడు ఫినిష్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ 2 ఇయర్స్ తర్వాత అయితే మనకి సీజన్ 2 అయితే వచ్చిందనమాట. స్టూడియో సేమ్ మప్పా నుంచే వచ్చింది సీజన్ 2 కూడా చూసుకుంటే. సో 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు. సో ఏ రేంజ్లో ఉంటుంది, ఎలా ఉంటుందని చాలా ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ ఎపిసోడ్ 1 కంప్లీట్లీ సాటిస్ఫై చేసింది నన్ను అయితే, దాంట్లో డౌటే లేదు. వాళ్ళు దానికి ముందు దీని డీటెయిల్స్ చెప్పేసుకుంటే చెప్పినట్టుగానే 12 ఎపిసోడ్స్ రాబోతున్నాయి. దీంట్లో చూసుకుంటే మన ఇండియాలో అయితే ఇది మ్యూష్ ఏషియా మ్యూష్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా చూడొచ్చు, చూడాలనుకునే వాళ్ళు. ఆర్ నెట్ఫ్లిక్స్ ఫ్రెంచ్లో ఉన్న వాటిల్లో కూడా చూసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. దీని ప్రమేష్ విషయానికి వెళ్ళిపోతే మన శాలరీ మ్యాన్, మన మెయిన్ హీరో అయితే సుయోసి ముకోడా అనమాట. మనోడేంటి యాక్సిడెంటల్గా ఒక హీరో లాగా అయితే వేరే ప్రపంచానికి సమ్మన్ అవుతాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే తెలుసు కదా ఈ ప్లాట్ ఎలా ఉంటుంది. ప్రతి దాంట్లో హీరోస్గా కొంతమందిని ఎర్త్ నుంచి సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఎనిమీస్ని ఓడించడానికి కొన్ని రాజ్యాలు, కొన్ని డిఫరెంట్ ప్రపంచాలు అయితే ఇక్కడికి పిలుచుకుంటాయి. సో వాటిల్లో హీరో కూడా ఒకటే. సో హీరో చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి చేయాలని లేకుండా, వాడికి ఎటువంటి అలాంటి ఫైట్ చేసి ఇంటెన్షన్ లేకపోవడం వల్ల, అండ్ అంతేకాకుండా వాడి సిచ్యువేషన్లో కూడా వాడికి కాంబాక్ట్ స్కిల్స్ అయితే రావు. సో వాడికి వచ్చే స్కిల్ ఒకటి, ఆన్లైన్ సూపర్ మార్కెట్. సో అటువంటి స్కిల్ రావడం వల్ల అది యూజ్లెస్ అని చెప్పడం వల్ల ఈడు మ్యారేజ్ చేయడం వల్ల వీడినైతే వదిలేస్తారనమాట. వాడైతే ఆ ప్రపంచంలో ఎలాగ ఫ్రీగా బతుకుతాడనేది ఈ స్టోరీ ఉంటుంది, ఆ ఆన్లైన్ సూపర్ మార్కెట్ స్కిల్ యూజ్ చేసి. సో అక్కడే అర్థమైపోవాలి, ఆన్లైన్ సూపర్ మార్కెట్ అంటే వీడికి అన్నీ దొరుకుతాయి. మన ప్రపంచంలో ఉండేవన్నీ ఆ ప్రపంచంలో ఆన్లైన్లో కొనుక్కోగలడు. సో ఇక ఆ తర్వాత దాన్ని యూజ్ చేసి ఫుడ్లు ఎలా తయారు చేస్తాడో, ఆ ఫుడ్లకి అడిక్ట్ అయిపోయి వీడికి పెద్ద పెద్ద ఫెమిలియర్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఆ ప్రపంచంలో. ఆ తర్వాత ఈ స్టోరీ ముందుకు ఎలా వెళ్తుందని ఉంటుందన్నమాట. లెట్ మీ టెల్ యూ, నేను ఫర్ ది ఫస్ట్ టైం క్యాంప్ ఫైర్ కుకింగ్ సీజన్ 1 చూసినప్పుడు ఎంత పెద్ద ఫ్యాన్ అయిపోయానంటే, ఈ యానిమే నాకు ఒక కంఫర్ట్ యానిమే. ఆ 2023లో యానిమే ఎయిర్ అవుతున్నప్పుడు ఎవ్రీ వీక్ చూసి ఎంతో ఎంజాయ్ చేసేవాడిని. అండ్ అదే రేంజ్లో మనకి సీజన్ 2లోని ఎపిసోడ్ 1 అయితే అనిపించింది. అండ్ వన్స్ అగైన్ ఎవ్రీ వీక్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ క్యాంప్ ఫైర్ కుకింగ్ సీజన్ 2 అయితే ఎంజాయ్ చేయొచ్చు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. సో ఎపిసోడ్ 1 విషయానికి వెళ్ళిపోతే, ఎపిసోడ్ 1లో బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు నచ్చింది, ఇక్కడ ఒక కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవ్వడం, డోరా-చాన్. సో డోరా-చాన్ని ఇంట్రడ్యూస్ చేసిన విధానం చాలా బాగుంది. ఆల్రెడీ మాంగాలో ఉన్నదే, బట్ ఇక్కడ చూసుకుంటే మాంగాతో కంపేర్ చేస్తే కొన్ని చేంజెస్ అయితే చేశారు. లైక్ స్పైడర్ని తినే సీన్ కావచ్చు. సో ఆ చేంజెస్ చేసినవి ఏవైతే ఉన్నాయో కొంచెం ఈ యానిమేకి ప్రాపర్గా సెట్ అయ్యాయేమో అనిపించింది. లైక్ మాంగాతో కంపేర్ చేస్తే ఆ చేంజెస్ నాకు బాగా నచ్చాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఎపిసోడ్ 1 స్టార్టింగ్ నుంచి మోస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్ ఈసారి కంప్లీట్లీ ఫుడ్ మీదే ఉంటుంది. ఈ యానిమేలో ఎవ్రీ ఎపిసోడ్ ఫుడ్ గురించే ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. బట్ ఈ ఎపిసోడ్లో చూసుకుంటే ఆ కల్చరల్ హీరో చాలా అంటే చాలా ముందుకు తీసుకెళ్ళిపోయి రకరకాల ఫుడ్లతోటి చాలా టైం తీసుకొని నీట్గా అయితే ఎపిసోడ్ని ప్రజెంట్ చేశారు. అది బాగా అనిపించింది. ఎందుకంటే దీని కోర్ పాయింట్ ఏంటి, క్యాంప్ ఫైర్ కుకింగ్ది కుకింగ్ గురించి. సో ఆ కోర్ పాయింట్ని మర్చిపోకుండా, ఎటువంటి అడ్వెంచర్లని, క్యారెక్టర్ల మధ్య ఇంటరాక్షన్స్ అని టైం తీసుకోకుండా స్ట్రైట్ అప్గా మనకి మంచి ఫుడ్ సీన్స్ తోటి ఒక మంచి చిన్న లిటిల్ బిట్ యాక్షన్ సీన్ స్టార్ట్ అయ్యి, ఆ తర్వాత కామెడీ తోటి, క్యూట్ మూమెంట్స్ తోటి ఎంతో నీట్గా అయితే వెళ్ళిపోయిందనమాట. ఆ కోర్ పాయింట్ని మర్చిపోకుండా సీజన్ 2ని స్టార్ట్ చేయడం అనేది నాకు బాగా నచ్చింది. ఎపిసోడ్ 1 ఓవరాల్గా నన్నైతే చాలా బాగా ఇంప్రెస్ చేసింది. యానిమేషన్ గురించి మాట్లాడుకోవాలి భయ్యా. ఇక్కడ యానిమేషన్లో ఆల్రెడీ సీజన్ 1తో పోలిస్తే ఇంప్రూవ్మెంట్ కనిపించింది. గుర్తుపెట్టుకోండి, నేను ఆ యానిమేషన్ గురించి చెప్తున్నా, 2D యానిమేషన్ గురించి. 2D యానిమేషన్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అయింది. ఎపిసోడ్ 1 తోటి అర్థమైపోతుంది. దాని ఇంప్రూవ్మెంట్కి రీజన్ ఉంది. ఎందుకంటే సీజన్ 1లో వీళ్ళకి ప్రమోషన్స్ కింద అయితే 7 కంపెనీసే ఉన్నాయి. వాళ్ళ ప్రోడక్ట్స్ని వాళ్ళ కంపెనీస్ ప్రమోట్ చేసుకునేలాగా ఆన్లైన్ సూపర్ మార్కెట్ యాడ్లో వాటిలో చూసుకుంటే. సో ఇక్కడ చూసుకుంటే 7 కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు సీజన్ 2లో 20 కంపెనీస్ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. యానిమేని ఇంకా బెటర్గా ప్రొడ్యూస్ చేయడానికి అయితే వీళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. సో స్టూడియో మొప్ప దానికైతే జస్టిఫై చేసి కొన్ని కుకింగ్ సీన్స్లో యానిమేషన్ అయితే అద్దరు కొట్టేశారు. ఎస్పెషల్లీ ఆ కుకింగ్ సీన్స్లో వచ్చే యానిమేషన్ స్టైల్ అయితే చాలా డిఫరెంట్గా, యూనిక్గా అండ్ ఎంతో బ్రహ్మాండంగా అనిపించింది. నాకైతే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది యానిమేషన్లో. బట్ ఇక్కడ మన కంపోజిషన్ విషయానికి వెళ్ళిపోతే, ఏదైతే ఫైనల్ అవుట్పుట్ ఉంటుందో, లైక్ ఆ కలరింగ్ కావచ్చు, దాన్ని స్మూత్ చేసిన విధానం కావచ్చు, సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2లో లిటిల్ బిట్ డ్రాప్ అయిందనే చెప్పాలి. బాగాలేదని చెప్పట్లేదు. సీజన్ 1తో పోలిస్తే ఆ టోన్ అయితే తగ్గింది. లైక్ షాడో స్టోన్ కావచ్చు,
ఆరా డార్క్ టోన్ కావచ్చు, కొంచెం తగ్గి లైట్ హార్టెడ్గా అయితే పెట్టారనమాట టోన్ చూసుకుంటే. అది ఇంకొంచెం స్మూత్ చేసి ఉంటే బాగుండేమనిపించింది. బట్ వాళ్ళకి కొంచెం టైం కుదరలేదేమో. డెఫినెట్లీ సీజన్ 2 బ్లూరే రిలీజ్ అయ్యే టయానికి కంపోజిషన్ ఇంకా ఇంప్రూవ్ చేసి అయితే మనకు రిలీజ్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. బట్ బాలేదని అస్సలు చెప్పట్లేదు, లిటిల్ బిట్ డౌన్ అయిందంతే. చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది యానిమేషన్ వైజ్గా చూసుకుంటే. ఇక క్యారెక్టర్ డిజైన్స్ కావచ్చు, మనకి ఆర్ట్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ మొత్తం సిమిలరే. సీజన్ 1తో పోలిస్తే ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. పెద్ద హ్యూజ్ గ్యాప్ లేదు సీజన్ 1కి సీజన్ 2కి. సో ఆబ్వియస్లీ మెయిన్ పాయింట్స్ ఎటువంటి చేంజెస్ ఉండో, ఆ కంపోజిషన్లోనే కొంచెం అటు ఇటు అవుతుంది. అదే జరిగింది ఇక్కడ చూసుకుంటే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్గా అయితే చాలా బాగా అనిపించింది యానిమేషన్ వైజ్గా. బట్ ఇక్కడ ఆబ్వియస్లీ వాయిస్ యాక్టర్స్ అయితే వన్స్ అగైన్ చించేశారు. సూయి వాయిస్ యాక్టర్ కావచ్చు, డోరా చాన్ కావచ్చు, ఫెల్ కావచ్చు, మొకోడా కావచ్చు, వీళ్ళందరూ వాయిస్ యాక్టర్లు చాలా బాగా చేశారు. అండ్ లాస్ట్లో ఒక చిన్న స్కిట్ ఉంటుందన్నమాట. ఏది ఎపిసోడ్ లాస్ట్ ప్లే అయిపోయిన తర్వాత ఎండింగ్ ఓపెనింగ్ ఏదైతే ప్లే అయిపోతుందో, సో అక్కడైతే ఒక చిన్న స్కిట్ ఉంది గాడెసెస్ తోటి. సో అది కూడా సీన్ చాలా బాగా అనిపించింది. వాయిస్ యాక్టర్లు చాలా బాగా చేశారు అక్కడ. ఇంకా మనం మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే ఆబ్వియస్లీ సేమ్ మ్యూజిక్, సేమ్ స్టఫ్. అండ్ మొత్తం చాలా అంటే చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా, మంచి కామెడీగా అయితే చాలా నీట్గా రన్ అయిపోయింది మ్యూజిక్ కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు సోఫార్ అయితే ఓపెనింగ్ ఎండింగ్ 2 రివీల్ అయిపోయాయి. ఓపెనింగ్ గురించి విషయానికి వెళ్ళిపోతే ఎమ్మీ గుడ్ డే అని చెప్పి సెట్ నుంచి ఓపెనింగ్ సాంగ్ బాగుంది, విజువల్స్ కూడా బాగున్నాయి. బట్ ఎండింగ్ సాంగ్ ఏదైతే ఉందో సాల్ట్ అండ్ పెప్పర్ అనమాట సాంగ్ పేరు, బై చెల్మికో. సో చెప్తున్నాను, ఈ ఎండింగ్ సాంగ్ ఏదైతే ఉందో బ్రహ్మాండం. అండ్ సాంగ్ని ప్లేస్మెంట్ చేసిన విధానం ఇంకా బ్రహ్మాండం. లైక్ ఎపిసోడ్ రన్ అవుతూ ఉంటుంది, ఒక చిన్న మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. అరే మ్యూజిక్ బాగుంది, ఓకే మంచి ఓఎస్టీ కొట్టారు కొత్తది అనుకున్నా. బట్ అది ఓఎస్టీ కాదు, అది ఎండింగ్ సాంగ్. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ని ఇంప్రూవ్ అంటే బ్లెండ్ చేసుకుంటూ స్లోగా సాంగ్ స్టార్ట్ అయిన విధానం కావచ్చు, ఆ సాంగ్ నాకైతే బ్రహ్మాండంగా అనిపించింది. ఎండింగ్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. లైక్ ఆర్ట్ కావచ్చు, దాన్ని చూపించిన విధానం కావచ్చు, ఎండింగ్ ఓపెనింగ్ని బీట్ చేసేసింది. మైల్స్ హెడ్ అంతే, ఎండింగ్ అంత బాగా అనిపించింది నాకు. సో డెఫినెట్లీ చూసేయండి, ఎంజాయ్ చేయండి. క్యాంప్ ఫైర్ కుకింగ్ ఈజ్ బ్యాక్. అండ్ ఒక మంచి సీజన్ తోటి, మంచి ఎంటర్టైన్మెంట్ తోటి మన ముందుకైతే వచ్చేసింది. సో గో ఫర్ ఇట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా అనిపించిందో కామెంట్స్లో తెలపండి. మన నెక్స్ట్ షో కలుద్దాం ఉంటుంది. బాబా.